నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశం. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. అసోసియేషన్ కు అండగా ఉంటానన్న ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. క్రమశిక్షణ, కెరీర్ కు మంచి బాట వేస్తున్న ఎన్సీసీ. పాఠశాల స్థాయిలోనే ఎన్సీసీలో చేరేందుకు విద్యార్థుల ఆసక్తి. ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు. ఆయన వయస్సు 64 సంవత్సరాలు. హైదరాబాద్లోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అభిమానులు, ఆత్మీయ బంధుమిత్రుల సందర్శనార్థం జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియంలో అందెశ్రీ పార్థివ దేహాన్ని ఉంచారు. అందెశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించిన అందెశ్రీ భవన నిర్మాణ కార్మికుడిగా కూడా పనిచేశాడు. పాఠశాల చదువు లేకపోయినా సామాజిక స్పృహతో మంచి రచయితగా, కవిగా రాణించారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఆసు కవిత్వంలో మంచి పట్టున్న అందెశ్రీకి 2004 సంవత్సరంలో గంగ సినిమా ద్వారా నంది పురస్కారం లభించింది. ఆయన రాసిన జై జై హే తెలంగాణ పాటను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించి ఇటీవలే ₹1,00,00,000 పురస్కారం అందజేసింది. మనిషిలోని మానవత్వపు ఛాయలు కనుమరుగవుతున్నాయన్న భావంతో మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు గీతం అందెశ్రీకి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. గొర్రెల కాపరిగా జీవనం ప్రారంభించి తన కవితా ప్రతిభతో పలు డాక్టరేట్లు, సాహితీ పురస్కారాలు అందుకున్న అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అందెశ్రీ అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ కు అసోసియేషన్ కు అండగా ఉంటానని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు. ఐకమత్యంతో ఉండాలని, ఏదైనా సమస్య వస్తే పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కొత్తపట్నం నల్లూరి గార్డెన్స్లో ఒంగోలు రిటైల్ అండ్ హోల్సేల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు, ఒడా చైర్మన్ షేక్ రియాజ్ నూతన కార్యవర్గాన్ని అభినందించారు. అసోసియేషన్కు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఒంగోలు అభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలో భాగస్వాములు కావాలని కోరారు. అసోసియేషన్ నూతన అధ్యక్షుడు గణపతి వెంకటరెడ్డి, కార్యదర్శి కెవి సత్యనారాయణ, కోశాధికారి వాజిగండ్ల ఏడుకొండలు, ఫౌండర్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, కమ్యూనిటీ కోఆర్డినేటర్ కొల్ల మధు తదితరులు పాల్గొన్నారు. నేను కట్టుబడి ఉన్నాను. మా ఈ గొప్ప వృత్తిని ముందుకు తీసుకెళ్ళడానికి మరియు సమాజంపై సానుకూల ప్రభావం చూపడానికి నేను అందరితో పాటు పనిచేస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. మరియు నాకు 3వసారి ఏకగ్రీవంగా ఇచ్చిన ఒంగోలు కెమిస్ట్ సోదరులందరికీ నా ధన్యవాదాలు. రిటైల్ షాప్స్ అంతా కూడా మన ఒంగోలులో ఉన్నాయి. అదేవిధంగా జిల్లాకు వచ్చాక 2000 పైగా జిల్లాలో మెడికల్ రిటైల్ షాప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దగ్గర 118 కుటుంబాలు దీని మీద, రిటైల్ షాప్స్ మీద మీరంతా కూడా ఉన్నారు. దాన్ని కూడా ఒక అసోసియేషన్ పెట్టుకోవటం, అసోసియేషన్ ద్వారా ఒక కమిటీని పెట్టుకొని ఈరోజు కమిటీని అధ్యక్షుడిగా, అదేవిధంగా ఒక కమిటీని ఇవన్నీ కూడా చేసుకోవటం చాలా సంతోషం. ఎప్పుడు కూడా ఒక కమిటీ, ఒక మంచి కమిటీగానే ఉన్నప్పుడు అసోసియేషన్కి ఎక్కడ ఇబ్బందులు రావు. ఒక యూనిటీగా ఎప్పుడైతే ఉంటారో ఆ యూనిటీతో ఒక అసోసియేషన్ కూడా బాగుంటుంది. ఏదైనా ఒక షాప్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా డ్రగ్ ఇన్స్పెక్టరో లేకపోతే ఎవరైనా ప్రాబ్లం చేసినప్పుడు మన వాళ్ళంతా కూడా అసోసియేషన్ కానీ ఒక యూనిటీగా, ఒక పట్టుదలతో ఉన్నారు అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ కాదు ఎవరు కూడా ఏం చేయలేరు. దానికి అసోసియేషన్ మీరు కలిసి వెళ్ళాల్సిన అవసరాలు ఉంటాయి. మన ఈ మధ్య కూడా నా దగ్గరికి 2-3 ఇష్యూస్ వచ్చినాయి. ఎవరైతే చిన్న షాపులు ఉన్నాయో వాళ్ళ మీద ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోవటం, వాళ్ళని రైడ్ చేయటం, ఇవన్నీ కూడా ఇబ్బందులు జరిగినాయి. ఆ టైంలో కూడా నేను డ్రగ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి వాళ్ళ జోలికి ఎందుకు వెళ్తున్నారని చెప్పేసి కూడా ఆ రోజు నేను మాట్లాడా. ఆ తర్వాత అతను ఏదో ప్రమోషన్లో వచ్చి వెళ్ళినట్టున్నాడు. అంతేనా సుబ్బారావు?
ప్రమోషన్లో వచ్చి వెళ్ళిపోయాడు. లేకపోయింటే మనమే పంపించాల్సి వచ్చేది, ఎందుకంటే మన జోలికి వచ్చారు కాబట్టి. నేను ఆ రోజే ఫోన్లో చెప్పాను, మన జోలికి వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉండవు. చిన్నగా చేసుకునేవాళ్ళు, చిన్న షాపులు పెట్టుకొని దాని మీద జీవనం గడిపేవాళ్ళు, అట్లాంటి వాళ్ళ మీదకి పోవటం కరెక్ట్ కాదని చెప్పి కూడా ఆయన వచ్చినప్పుడు, నన్ను చేరినప్పుడు కలవటానికి వచ్చినప్పుడు కూడా చెప్పా. అప్పుడు మన సుబ్బారావుతోటే వచ్చాడు. నాకు ఇందాక దాకా గుర్తురాల ఎవరి ద్వారా తీసుకొచ్చారు, ఎవరి ద్వారా తీసుకుని. నాకు మధుగారితో కూడా కారులో మాట్లాడా, ఎవరో మన వాళ్ళతో వచ్చారు అని. మన సుబ్బారావుతో వచ్చారు కాబట్టి ఆ రోజు కూడా చెప్పారు. ఈరోజు ఎన్నుకోబడినటువంటి అధ్యక్షులు వెంకారెడ్డి గారికి, కార్యదర్శి కేవి సత్యనారాయణ గారికి, ట్రెజరర్ ఏడుకొండల గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు అసోసియేషన్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ప్రభుత్వం తరఫున మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పి, ఒంగోలు అభివృద్ధిలో దామచర్ల జనార్దన్ గారి వెంట మీరందరూ కూడా వెన్నంటే ఉండి ఆయన వెనకాల అడుగులు వేస్తూ మనం పుట్టిన ఒంగోలుని అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఒక అవకాశం. ఇటీవల సంభవించిన తుఫాన్ ప్రభావంతో జిల్లాలో దెబ్బతిన్న పంట నష్టాలతో పాటు ఇతర నష్టాలను పరిశీలించేందుకు కేంద్ర బృందం నేడు జిల్లాలో పర్యటిస్తోంది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ మిస్ పౌసమి బసు నేతృత్వంలో 4 కూడిన బృందం జిల్లాలో జరిగిన ఆస్తి, పంట నష్టాలను పరిశీలించనున్నారు. కేంద్ర బృందానికి జిల్లాలో జరిగిన నష్టాలను వివరించేందుకు కలెక్టరేట్లోని మీకోసం భవనంలో ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆస్తి, పంట నష్టం వివరాలు స్పష్టంగా అర్థమయ్యేలా క్రమ పద్ధతిలో ఫోటో ప్రదర్శన ఉండాలని కలెక్టర్ రాజాబాబు అధికారులకు సూచించారు. కేంద్ర బృందంలోని హోంశాఖ జాయింట్ సెక్రటరీ మిస్ పౌసమి బసు, ఆర్థిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ మహేష్ కుమార్, కేంద్ర R&B ఈఈ శశాంక్ శేఖర్ రాయ్, హైదరాబాద్ కేంద్రం ఇస్రో శాస్త్రవేత్త సాయి భగీరథులు పంట నష్టాలతో కూడిన ఫోటో ప్రదర్శన పరిశీలించారు. వివిధ శాఖల అధికారులతో తుఫాన్ నష్టంపై సమీక్షించనున్నారు. జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినవోబులేసు, విపత్తుల నిర్వహణ సంస్థ డిఎం మాధురి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. పోయింది అనేది చెప్పడానికి అంతే కదా. ప్యాటర్న్ ఎట్లా ఇక్కడ ఉన్నాయి కదా, ఈ ప్లేసెస్లో ఎలాగ ఉన్నది ఇక్కడ కింద కూడా కావాలి. సో ఒకటే యూనిఫామ్గా లెంత్ చూసుకో, ఇలా నీకు చూస్తే నీకు చాలా డీసెంట్గా మనకు కనిపించాలి. అంతేత ఇది యూనిఫామ్గా ఉండాలి. కింద పైకి పెట్టండి. ఇక్కడ కాటన్ ఉంది, కాటన్ ఇంకొకటి పెట్టండి, లేదంటే ఇంకొక క్రాప్ పెట్టండి. కాటన్ ఆల్రెడీ పెట్టుంటే ఇంకొక క్రాప్ పెట్టండి. ఇక్కడ 2 బనానా, ఇక్కడ హార్టికల్చర్ కిందకి వస్తుంది బనానా, లేదంటే ఇంకొక హార్టికల్చర్ క్రాప్ మిరప పోయింది, సెరికల్చర్. విద్యా సంస్థలో క్రమశిక్షణ, కెరీర్కు ఎన్సీసీ మంచి బాట వేస్తోంది. పాఠశాల స్థాయిలో ఎన్సీసీ క్యాడెట్గా చేరిన విద్యార్థులను ఇతర విద్యార్థులతో పోలిస్తే వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఎన్సీసీలో సర్టిఫికేట్ కలిగిన విద్యార్థులకు ప్రతిష్టాత్మకమైన నీట్, ఐఐటి వంటి ప్రవేశ పరీక్షల్లో రిజర్వేషన్, ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా ఉంటుంది. దీంతో పాఠశాల స్థాయిలోనే ఎన్సీసీలో చేరేందుకు విద్యార్థులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్సీసీలో చేరిక, శిక్షణ అవకాశాలపై డి న్యూస్ ప్రత్యేక కథనం. నేషనల్ క్యాడెట్ క్రాప్స్ భారత సాయుధ దళాల్లో అంతర్భాగంగా ఉంటుంది. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. దేశంలోని యువతను క్రమశిక్షణ, దేశభక్తి గల పౌరులుగా తీర్చిదిద్దటంతో పాటు వారి కెరియర్కి కూడా ఎన్సీసీ ఎంతో దోహదపడుతుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వింగులతో కూడిన ట్రై సర్వీసెస్ ఆర్గనైజేషన్గా పాఠశాల, కళాశాల విద్యార్థులకు స్వచ్ఛందంగా ఎన్సీసీలో ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. ఎన్సీసీ క్యాడెట్లకు వ్యాయామం, దేహదారుఢ్యంతో పాటు చిన్న ఆయుధాలపై సైనిక శిక్షణ కూడా ఉంటుంది. నేను డిఆర్ఆర్ఎం స్కూల్ ఎన్సీసీ ఎందుకు చేయాలనుకుంటున్నానంటే నాకు ఇష్టం, నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నేను చేస్తాను, బీసీ కూడా చేస్తాను. నేను క్యాంప్ చేసింది కళ్ళజువులపాడు, మార్కాపురం దగ్గర. నేను బీసీ కూడా చేయాలని నాకు ఎయిమ్ ఉంది. యూనిఫామ్ సర్వీసెస్కి వెళ్ళాలని ఉంది నాకు.
ఏదైనా యూజ్ అవుతుందని నేను తీసుకున్నాను. మాకు ఇది నచ్చింది, ఈ చాయిస్ చేసుకున్నాం మేము. పాఠశాల స్థాయిలో ఎన్సీసీ క్యాడెట్లకు ఏ సర్టిఫికేట్, జూనియర్ కాలేజీలో బి సర్టిఫికేట్, డిగ్రీ స్థాయిలో సి సర్టిఫికేట్ ఇస్తారు. సి సర్టిఫికేట్ కలిగిన క్యాడెట్లకు ఉద్యోగ నియామకాల్లో ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుంది. తద్వారా త్వరితగతిన ఉద్యోగాలు సాధించే అవకాశాలు కలుగుతాయి. నేను 9వ తరగతి బి సెక్షన్. మాకు ఎన్సీసీ సార్ సురేష్ సార్, మేము ఒంగోలులోనే క్యాంప్ చేసాము. భవిష్యత్తులో ఏదైనా యూస్ అవుతుందని సర్టిఫికేట్స్. 34వ బెటాలియన్ కింద ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ఎన్సీసీ యూనిట్లు నిర్వహిస్తున్నారు. ఒంగోలులో 4-5 మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఎన్సీసీ యూనిట్లు ఉన్నాయి. విద్యార్థుల నుండి, తల్లిదండ్రుల నుండి డిమాండ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒక్క డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో మాత్రమే ఎన్సీసీ యూనిట్ నడుస్తుంది. ఇక్కడ హిందీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న పొలాని సురేష్ ఎన్సీసీకి సంబంధించి ప్రత్యేక శిక్షణ పొంది 20 ఏళ్లుగా ఎన్సీసీ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఐపీఎస్ అవ్వాలని ఎన్సీసీలో చేరాను. సర్టిఫికేట్ వల్ల లాభం ఉంది, మార్కులు వస్తాయి, అందుకని చేరాను. ఒంగోలులోనే క్యాంప్ చేశాను. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా జాబ్ ఊరికి ఇస్తారు, ఈజీగా వస్తుంది జాబ్, అందుకే చేరాను. ఉపయోగపడుద్ది సార్. ప్రతి బ్యాచ్లో 50 మంది విద్యార్థులు ఎన్సీసీలో ప్రవేశానికి బెటాలియన్ అవకాశం కల్పిస్తుంది. మొదటి 2 సంవత్సరాల్లో 39 క్లాసుల చొప్పున నిర్వహించి అర్హులైన వారిని క్యాంపుకు తరలించిన అనంతరం ఏ సర్టిఫికేట్ మంజూరు చేస్తారు. జూనియర్ కాలేజీల్లో ఇదే మాదిరి 2 ఏళ్లు పూర్తి చేస్తే బి సర్టిఫికేట్, డిగ్రీ కాలేజీల్లో 2 ఏళ్లు పూర్తి చేస్తే సి సర్టిఫికేట్ అందజేస్తారు. ప్రత్యేక క్యాంపుల్లో ప్రతిభ కనపరిచిన క్యాడెట్లకు గోల్డ్ మెడల్స్ అందిస్తారు. పోలీసు, దేశ రక్షణ విభాగంలో ఉద్యోగాలకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సహజంగా ఎవ్రీ ఇయర్ ఒక 25 to 26 మెంబర్స్ ఎగ్జామ్స్, ఏ సర్టిఫికేట్ ఎగ్జాము పొంది బయటకు వెళుతూ ఉంటారు. వీళ్ళు IIIT స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, లేదంటే పాలిటెక్నిక్లో కానీ, ఏపీఆర్జేసీలో కానీ ఈ ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ వలన లబ్ధి పొంది వాళ్ళ భవిష్యత్తుని మరింత మెరుగుగా సంస్కరించుకుంటారని ఈ యూనిట్ని ప్రధానోపాధ్యాయుల వారి సహకారంతో ఈ యూనిట్ని రన్ చేయడం జరుగుతుంది. నేను ఫస్ట్ ట్రైనింగ్ 2006లో చేశాను. ఇది 2025. దాదాపు 20 years నుంచి నేను ఏఎన్ఓగా వివిధ కేడర్లో ఇక్కడ నేను వర్క్ చేయడం జరుగుతూ వచ్చింది. సో ఏదేమైనా సర్టిఫికేట్ అనేది ఉపయోగించుకునే కొలది వినియోగపడుతూ ఉంటుంది. వీళ్ళు ఈ ఎన్సీసీని ఇంతటితో వదిలిపెట్టకుండా ఆ యూనిఫామ్ సర్వీసెస్ వైపు ముందుకి నడుస్తూ ఉండాలని, ఆర్మీ పట్ల మక్కువ పెంచుకొని వాళ్ళు భవిష్యత్తులో ఆర్మీ మేజర్స్గా సి సర్టిఫికేట్ హోల్డర్ కనుక అయ్యి ఉంటే సి సర్టిఫికేట్ హోల్డర్కి ఓటీఏ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై రెడ్ కార్పెట్ ద్వారా వాళ్ళకి వెల్కమ్ పలుకుతూ వాళ్ళకి ఎటువంటి రిటన్ ఎగ్జామ్ లేకుండా కేవలం నామినల్ ఇంటర్వ్యూ మాత్రమే చేసి వాళ్ళని మేజర్ స్థాయిలో అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. మా పాఠశాలలో గత 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఎన్సీసీ యూనిట్ అనేది నడపబడుతుంది. ఇది ఎంతో మా పాఠశాలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యొక్క మన ఒంగోలు పట్టణంలో అనేక ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా మా ఏ పాఠశాల లేనటువంటిది మా యొక్క పాఠశాలలోనే ఎన్సీసీ యూనిట్ ఉన్నది. దీన్ని మా మాస్టర్ గారు, హిందీ మాస్టర్ గారు పొలాని సురేష్ మాస్టర్ గారు దీని కొరకు నాగపూర్లో 2 నెలలు ట్రైనింగ్ అయ్యి వచ్చి 20 సంవత్సరాల నుంచి ఈ యూనిట్ నడపబడుతున్నాడు. మా పాఠశాలకి ఇది ఎంతో గర్వకారణము. అడ్మిషన్స్ అప్పుడు కూడా చాలామంది పేరెంట్స్ అడుగుతుంటారు, మీ స్కూల్లో ఎన్సీసీ యూనిట్ ఉంది సార్, అందువల్ల మేము ప్రైవేట్ స్కూల్ మొగ్గు చూపకుండా మీ పాఠశాలలోని పిల్లల్ని చేర్పిస్తున్నామని అంటారు. అది మాకు ఎంతో గర్వకారణంగా ఉంటుంది. బాపట్ల కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అర్జీదారుల నుండి కలెక్టర్ వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావన అర్జీలు స్వీకరించారు. డిఆర్ఓ గంగాధర్ గౌడ్, ఆర్టీఓ గ్లోరియా, డిఆర్డీఏ పీడీ లవన్న, డిపిఓ ప్రభాకర్ రావు, డ్వామా పీడీ విజయలక్ష్మి, డిఈఓ పురుషోత్తం, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పీడీ గారు ఏం కావాలి మీకు? ఏం న్యాయం కావాలి? భూమినా? లేదు అంటే బట్ ఇంకా ఉంది అంటున్నారు. ఒకసారి మీరు ఇది
రాయర్పేట సాయిబాబా మందిరంలో ఆచార్య ఎక్కిరాల భరద్వాజ విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా సాయిబాబా భరద్వాజ విగ్రహాలతో నిర్వహించిన నగరోత్సవం వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో విగ్రహాలను ఉంచి సాయినామ స్మరణం, చిన్నారుల నృత్య ప్రదర్శన నడుమ నగరోత్సవం నిర్వహించారు. కుర్తాలం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద స్వామి ప్రత్యేక వాహనాల్లో ఆసీనులై భక్తులకు ఆశీర్వచనం చేశారు. మందిర కమిటీ అధ్యక్షురాలు మల్లాది సుబ్బలక్ష్మమ్మ, ఉపాధ్యక్షులు డాక్టర్ రావిపాటి ప్రసాదరావు, కార్యదర్శి మేడా జయరాం, ఉప కార్యదర్శి రుద్రవరపు సాయిబాబు, కోశాధికారి శ్రీధర్, కమిటీ సభ్యులు గోపాలరావు, అంజయ్య, విజయ్ కుమార్, చంద్రారెడ్డి, హరినాథ్ రెడ్డి, సాయిరాజు, సుధారాణి, ప్రమీలాదేవి, వాసు, ఆచారి, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్వామీజీ కూడా వస్తున్నారు. వారిని దర్శించి వాళ్ళ కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మహారాజు గారి ఔన్నత్యంగా మీ ముందుకు యోగరాజైన సాయినాథుడు శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి నగరోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. కొత్తపట్నం బస్టాండ్ కూడలిలోని శ్రీ సాయీశ్వర అయ్యప్ప స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై కొలువు తీర్చారు. డప్పు వాయిద్యాలు, వేషధారణలు, బాణాసంచా వెలుగులతో ప్రధాన వీధులంతా నగరోత్సవం సాగింది. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ కాళే వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు కొటారి నాగేశ్వరరావు, కార్పొరేటర్ అంబూరి శ్రీనివాసరావు, నాలం శివగోవర్ధన్, పువ్వాడ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులో నిర్వహించిన అంతర్జిల్లాల షూటింగ్ టోర్నమెంట్లో వివిధ విభాగాల్లో గోల్డ్ మెడల్ సాధించి రాష్ట్ర జట్లకు ఎంపికైన క్రీడాకారులు జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని షూటింగ్ విభాగ రాష్ట్ర పరిశీలకులు రాఘవ ఆకాంక్షించారు.
ఎంతో ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారని, మరింత శిక్షణతో అంకితభావంతో లక్ష్యం దిశగా పయనించి రాష్ట్రానికి దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శులు చెక్క వెంకటేశ్వర్లు, శిరీష తదితరులు పాల్గొన్నారు. ఆయా విభాగాల్లో రాష్ట్ర జట్టుకు ఎంపికైన క్రీడాకారులను అభినందించారు. అఖిల్ చంద్ర వైజాగ్ 171 బ్రాంజ్ మెడల్, 177 స్కోర్ సెకండ్ ప్లేస్ సిల్వర్ మెడల్. యశస్వి కృష్ణా డిస్ట్రిక్ట్ సెకండ్ ప్లేస్. వచ్చినట్టు అందరికీ ఏదైనా నేను తప్పుగా అంటే తెలుసో తెలియకో ఏదైనా కొంచెం రూడ్గా కానీ కొంచెం కోపంగా కానీ మాట్లాడుంటే దయచేసి మీ తోటి వారిలోగా భావించి గేమ్ కొంచెం సాఫీగా సాగాలి, అన్ని సక్రమంగా సాగాలనే ఉద్దేశంతో తెలుసో తెలియకో నేను అంత ఎక్స్పీరియన్స్ కాకపోవచ్చు, కొంచెం ఏదో తెలుసో తెలియకో నేను ఏదైనా తప్పుగా మాట్లాడటం కొంచెం ఆవేదన పడి ఉంటే అందరూ దాన్ని తప్పుగా తీసుకోకుండా మన తోటి వాళ్ళగా తీసుకొని మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ అందరూ లైక్ గేమ్ ఆడిన విధానం అందరూ చూసే ఉంటారు. ఏదైనా మిస్టేక్గా ఎవరికైనా అనిపించిందా, ఏదైనా లైక్ అన్నెసరీగా ఏదైనా జరిగిందని, లేక ప్లేయర్స్ కానీ కోచెస్ కానీ మేనేజర్స్ కానీ లేక అక్కడ నుంచి వచ్చిన ఎవరికైనా సరే లైక్ ఎవరికైనా ఏదైనా అన్నీ హ్యాపీగా జరిగినాయా లేదా? ఇక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ టీం అందరూ ఇంకా హార్డ్ వర్క్ చేయండి. రేపొద్దున ఆంధ్రప్రదేశ్ మెడల్స్ రావాలి, నేషనల్ మెడల్స్ రావాలి. కసి ఉండాలి, ఫైట్ చేయాలి, పోరాడాలి. ఏదేది కసి ఉందో ఓకే, నో ప్రాబ్లం. ఫ్రస్ట్రేషన్లో తప్పలేదు, దాన్ని చూపించడంలో తప్పలేదు, అంతా పర్ఫెక్ట్ జరిగింది. అండ్ రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చాయి. టీం ఇలానే కానీ కంటిన్యూ అయితే ఆంధ్రప్రదేశ్ నుండి మంచి టీం ఫామ్ అవుతుంది అండ్ నేషనల్. విద్య పట్ల స్పోర్ట్స్ పట్ల ఉన్నటువంటి గొప్ప విషయం. రెండోది ప్రభుత్వం 3% స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ ఇవ్వడం మరొక గొప్ప విషయం. మరొక గొప్ప విషయం ఏంటంటే గతంలో నేను సీనియర్ నేషనల్ ప్లేయర్ని, అథ్లెట్ని. అప్పుడు మాకు పోయేటప్పుడు హాస్టల్ జీవితాలు కానీ ఏమీ లేవు. కానీ ఇప్పుడు సమగ్ర శిక్షా అభియాన్ నుంచి ట్రావెల్ అలవెన్స్ ఇస్తున్నారు, డిఏ ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, ఇవన్నీ ఇస్తున్నారు. కానీ ఇవన్నీ మీకు అవసరం లేకపోవచ్చు పెద్దవాళ్ళకి, ధనవంతులైన గొప్ప వాళ్ళకి. కానీ పేదవాడికి మాత్రం చాలా అవసరం. ఎందుకంటే నేను ఇందాక అదే చెప్పాను, లజ్లాంగ్ జెస్సీ ఓవెన్స్ పాఠం అదే చెప్పింది మనకి 10th క్లాస్. చాలా షేక్స్పియర్ గారు రాస్తారు, చాలా బాగుంటుంది. కానీ నా విన్నపం ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డ, ఇక్కడ గెలుపొందినటువంటి ప్రతి ఒక్క బిడ్డ ఈ రాష్ట్రానికి నేనేం చేశాను, ఒక మెడల్ అన్నా తీసుకురావాలనేటువంటి ఆశ కోరికతోటి మీరు నేషనల్స్కి వెళ్ళాలని, మధ్యప్రదేశ్ భోపాల్ వెళ్ళాలని నా కోరిక. దయచేసి మీరందరూ దానికి ఓకేనా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. కవి, రచయిత అందేశ్రీ కన్నుమూత. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశం. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. అసోసియేషన్కు అండగా ఉంటానన్న ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. క్రమశిక్షణ, కెరీర్కు మంచి బాట వేస్తున్న ఎన్సీసీ. పాఠశాల స్థాయిలోనే ఎన్సీసీలో చేరేందుకు విద్యార్థుల ఆసక్తి. డి న్యూస్లో నేటి మాట. అక్షరం అందం రాసే చేతిని బట్టి ఉంటుంది, ప్రేమలో అందం చూపించే మనిషిని బట్టి ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.